every year plastic surgery camps, pediatric cardio surgery camps, all those things we are doing. We are very grateful, and I am grateful to our Lion Mamidala Srinivas Garu for taking the lead as on behalf of the multiple council and organizing this meeting. So now I won't take much of your time. I welcome you all. I hand over the meeting. Thank you. Thank you. Now both presidents from the clubs have greeted all of us. Now it is time to hear our chief guest and the eminent personality, Dr. Bhaskar Rao garu. Before that, let me introduce him in a few words. So, welcome you, sir. Dr. Bhaskar Rao garu is the managing director of KIMS Group of Hospitals. A little introduction about him is really helpful because majority of the youngsters may not know what he is. Dr. Bhaskar Rao Bolineni has completed his medical schooling in the early 1980s only. He did MBBS, MS, DNB, FRCS, Glasgow University, FIMSA, and he's a cardiothoracic surgeon, and he has performed more than 30,000 surgeries, heart surgeries he has performed, and is serving the poor for the past 25 years. And cardiothoracic surgeon lo varu mari prapanchamlone manchi doctors lo perunna doctors lo varu okaru. అలాగే వారికి ఉన్నటువంటి డ్రీమ్ ఏంటంటే క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ ను మరి అఫోర్డబుల్ ప్రైస్ లో కామన్ మ్యాన్ కి అందించాలనేటువంటిది వారికి ఉన్నటువంటి గొప్ప లక్ష్యం. సో మరి ఆ కళ కోసం వారు నిరంతరంగా వాళ్ళు పరిశ్రమిస్తా ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా నాకు తెలిసి 2000 లో వారు హాస్పిటల్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను అప్రతిహతంగా 20 లాంగ్ ఇయర్స్ he is into the service of the poor and at a reasonable cost, making use of ఆరోగ్యశ్రీ and all that. వారు కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను వారు స్థాపించారు. 200 బెడ్స్ తోని ఇక్కడ నెల్లూరులో మొట్టమొదటి హాస్పిటల్ స్టార్ట్ చేసిన తర్వాత మరి దాదాపుగా 6 సిటీస్ లో, ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి 6 సిటీస్ లోనికి అది విస్తరించింది. మరి ఈ రోజు ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ గా 2120 బెడ్స్ కెపాసిటీతోనే ఉంది అని అంటే అది వారు చేసినటువంటి కృషి, మరి వారికి ఉన్నటువంటి డ్రీమ్ యొక్క రియాలిటీ. మరి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ అయితే క్వాలిటీ అక్రెడిటేషన్ రికగ్నిషన్స్ అన్ని వచ్చాయి. మరి వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ మనకు కిమ్స్ హాస్పిటల్ ఆ స్టాండర్డ్స్ లో మనకు అందిస్తా ఉన్నారు. మరి అది వారికి ఉన్నటువంటి డ్రీమ్. మరి అన్నిటికన్నా బాగా నచ్చిన అంశం సార్లో మనం తప్పకుండా అందరం గమనించాల్సిన అంశం ఏంటంటే వారికి ఉన్నటువంటి విజన్. సో మనం అందరం ఈ ప్రపంచానికి వస్తాం పోతాం, కానీ ఏ విజన్ తోని మనం ఇక్కడికి వచ్చాం, మరి ఏ మిషన్ మనం పాటిస్తున్నాం, తద్వారా ప్రపంచంలో వాట్ లెగసీ దట్ వీఆర్ లివింగ్ బిహైండ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లయితేనే మన మానవ జన్మకు సార్థకత. వారు నమ్మినటువంటి, వారు ఇచ్చినటువంటి కొటేషన్ ఏంటంటే గివ్ బ్యాక్ మోర్ దెన్ యూ హ్యావ్ గాట్. సమాజం నుంచి ఏదైతే తీసుకున్నావో దానికన్నా ఎక్కువగా సమాజానికి మళ్ళీ తిరిగి ఇవ్వాలి అనేది. తెలుగు సినిమాల్లో మహేష్ బాబు ఒక స్లోగన్ ఉంది, మరి సమాజానికి తిరిగి ఇవ్వకపోతే లావైపోతారని. మరి అలా కాదు, మరి సార్ ఎంతైతే సమాజం తీసుకున్నారో అంతకన్నా ఎక్కువగా ఇవ్వాలనేటువంటి గొప్ప మనస్తత్వం, మరి హ్యుమానిటేరియన్ ఫిలాంథ్రఫిక్ యాటిట్యూడ్ ఉంది. అది వారి ఫిలాంథ్రఫీ అనేది వారి కోర్ లో ఉన్నటువంటి అంశం కనుక మరి ఒక ఇన్స్టిట్యూషన్, ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఎంతో ఖర్చుతో కూడుకొని ఎంతో వ్యయ ప్రసాదంతో కూర్చున్నటువంటి మెడికల్ ఇన్స్టిట్యూట్ ద్వారా పేద ప్రజలకు అఫోర్డబుల్ ప్రైస్ లో వారు మరి అందించడం అనేది వారికి గొప్ప విన్. తర్వాత మరి వారికి ఉన్న విజన్ తో పాటు ఏం చేస్తారంటే మెడికల్ స్కిల్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ కూడా టేకప్ చేశారు. మరి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే యూత్ ను ట్రైన్ చేసి మరి వాళ్ళని కూడా ఎక్కడో హైదరాబాద్ లో వచ్చినటువంటి పిల్లలు కాకుండా మోస్ట్ అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్, మోస్ట్ డిజర్వింగ్ యంగ్ పీపుల్ ట్రైన్ అప్ చేసి వాళ్ళ ఒక ఆంటర్‌ప్రెన్యూర్స్ గా మార్చి ఆ మెడి స్కిల్స్ అందించి వారిని కూడా ఒక నిష్ణాతులుగా చేసి వారికి ఒక జీవిత గమ్యాన్ని అందిస్తున్నటువంటి ఒక మహాప్రదాత వారు. మరి వారికి ఉన్నటువంటి విజన్ ఇంకా భవిష్యత్తులో చాలా చక్కగా కొనసాగాలని మనం కోరుకుందాం. మరి ఇక్కడ ఈ ఫిగర్ లో మనం చూస్తున్నాం, వారు హాస్పిటల్ వచ్చినటువంటి పేషెంట్స్ తో ఎంత హ్యాపీగా కలిసిపోయి మరి వారి యొక్క యోగక్షేమాలు కనుక్కుంటున్నారనేటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. మరి అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారితో మరి ఈ మధ్యనే కోవిడ్ సందర్భంగా పెద్ద మొత్తంలో వారు విరాళాలు అందజేస్తూ ఉన్నటువంటి సందర్భం. సో ఇట్లాంటి గొప్ప ప్రతిభావంతులైనటువంటి మరి అలాగే ప్రేమమూర్తులైనటువంటి లయన్స్ మెంబర్ గా అయినటువంటి డాక్టర్ భాస్కర్ రావు గారు
మరి విద్యాభూషణ్ గారు నిన్న మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, ఎవ్రీ ఇయర్ మరి విద్యాభూషణ్ గారు ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్స్ చేస్తారు. చాలా పెద్ద మొత్తంలో యుఎస్ నుంచి చాలా దూరం నుంచి డాక్టర్స్ అందరూ వస్తారు. వారందరూ కూడా 1 month పాటు ఇక్కడ ఉండి పెద్ద పెద్ద సర్వీసెస్ కూడా చాలా రీజనబుల్, అసలు వితౌట్ టేకింగ్ మనీ దే డూ ఇట్. అంత పెద్ద గొప్ప సర్వీస్ లో మరి కిమ్స్ హాస్పిటల్ యొక్క పరిసరాలను, డాక్టర్స్ ను, అలాగే నర్సులను, తర్వాత సబ్ స్టాఫ్ ను కూడా ఇచ్చి ఎంకరేజ్ చేసి వాళ్ళతో పాటుగా ఉండేటువంటి గొప్ప కార్యక్రమం వారు నిర్వర్తిస్తున్నారు. మరి మరొకసారి వారికి అభినందనలు మరియు శుభాకాంక్షలు. మరి అలాగే మా అందరి తరఫున ఆహ్వానాన్ని తెలియజేస్తూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వెల్కమ్ యూ సార్. I request all of you to mute your phones, so only sir will speak, sir. Yes, sir. Yes, sir. Good evening అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నన్ను ఇన్వైట్ చేసిన శ్రీనివాస్ గారికి, శశిధర్ రెడ్డి గారికి, విద్యాభూషణ్ గారికి అండ్ అందరూ ఈ యొక్క డిబేట్లో పాల్గొని ఎక్స్చేంజ్ చేసుకునే దానికి వచ్చిన అందరికీ నా నమస్కారాలు. ఈరోజు చాలా వరకు మనం కోవిడ్ బారిన పడి ఎన్నో రోజుల నుంచి మనం కనీసం డిసెంబర్ నుంచి ప్రపంచంలో అన్ని దిక్కుల, తర్వాత ఏప్రిల్ నుంచి మన స్టేట్స్లో ఈ కరోనా గురించి ప్రతిరోజు మీడియాలోనైతేనేమి, అదేవిధంగా బోత్ ప్రింట్ అండ్ తర్వాత డాక్టర్లు టీవీల్లో చెప్పడం అయితేనేమి, మిగతా అన్నీ రావటం, తర్వాత వాట్సాప్లో రావటం మనం అన్నీ చూస్తూనే ఉన్నాం. కానీ బేసిక్గా మనందరం కూడా ఈరోజు థింక్ చేయాల్సింది ఏంటంటే, మనం ఎక్స్పెక్ట్ చేసినంత కానీ ప్రపంచంలో మనకు వచ్చిన యొక్క అనుభవాలతో కానీ లేకపోతే అక్కడ జరిగేవన్నీ చూసి చాలా వరకు భయపడిపోయాం. ఆ భయం అనేది చాలా ఎక్కువగా క్రియేట్ అయిపోయింది. అంత భయపడాల్సిన డిసీజ్ ఏం కాదండి ఇది. కాదంటే దీనివల్ల వచ్చినప్పుడు అనవసరమైన భయాందోళనలు, ప్రపంచంలో చాలామంది ఎక్కువగా చనిపోతున్నారని దాంతో మనకు భయం వచ్చి సగం మనకు జబ్బు సగమైనా కూడా మన భయంతో దాన్ని రెట్టింపుగా మనం పెంచుకుంటా ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అని అంటే, ముఖ్యంగా ఫస్ట్ నుంచి మనం చెప్పేది ఏంటంటే సోషల్ డిస్టెన్సింగ్ ఉండాలి, అదేవిధంగా ఫేస్ మాస్క్లు వేసుకొని ఉండాలి. ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్. మనం జనాల దగ్గరికి వెళ్లకుండా ఉండాలి. ఇంతకుముందు బయట చాలామందితో మనం కలిసినప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, అదేవిధంగా ఫేస్ మాస్క్లు వేసుకోవాలనేది ఉన్నది. కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఫేస్ మాస్క్లు వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే, ఈరోజు ఇంట్లో ఏ ఒక్కరికి వచ్చినా ఇనిషియల్గా అది తెలియటం లేదు మన అందరికీ. కనీసం అది మనకు వచ్చిందని మనం రికగ్నైజ్ చేసేకే కనీసం ఒక 4 రోజుల నుంచి 5-6 రోజులు టైం పడుతుంది. ఈ టైంలో మనం ఇంట్లో కనుక ఫేస్ మాస్క్ లేకుండా తిరిగితే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇన్ఫెక్ట్ అవుతున్నారు. సో ఇంతకుముందు మనం ఇది ఒక చూడలేదు. కాబట్టి ఇప్పుడు ఇక నెక్స్ట్ ఒక 2-3 months వరకు కూడా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఫ్యామిలీలో మనం ఇంట్లో ఉన్నప్పుడు మన పని వాళ్ళతో కానీ మనం మాట్లాడుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా మనం తుమ్మేటప్పుడు కానీ ఫేస్ మాస్క్ అనేది వేసుకొని నైట్ పండుకునేటప్పుడు మాత్రం తీసేసి ఉంటే ఫ్యామిలీలో ఏ ఒక్కరికి వచ్చినా కూడా మిగతా వాళ్ళు దాని నుంచి లేకుండా ఉంటారు. ఎందుకంటే గత 1 month నుంచి నేను చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా వచ్చినప్పుడు ఫ్యామిలీలో 2, 3, 4 కలిసి వస్తున్నారు. అది ఒక నెల ముందు లేదు. అది మనం ఎప్పుడైతే లాక్డౌన్లో ఉన్నప్పుడు, లాక్డౌన్ ఇమీడియట్గా వచ్చినప్పుడు అలాంటిది లేదనమాట. కాబట్టి దాని తర్వాత మేము చూస్తే ఎందుకు వస్తుందని అన్నప్పుడు ఈ డిసీజ్ని మనం రికగ్నైజ్ చేసేటప్పటికే మన ఫ్యామిలీలో అందరికీ వచ్చేస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రికాషను ఇంతకుముందు చాలా వరకు మీడియాలో నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఇది రీసెంట్గా మనం చూసిన అనుభవం మీద నేను చెప్తున్నాను. ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్నప్పుడు డే టైము పని వాళ్ళతో కూడా, డ్రైవర్లు కానీ, మన ఇంటికి తీసుకొచ్చే సామాన్లు ఇచ్చేవాళ్ళు కానీ, కుక్కులు కానీ, మనం కానీ అందరం కూడా ఫేస్ మాస్కులు వేసుకోవాలి.
వేసుకున్నప్పుడు పొరపాటున ఎవరికి వచ్చినా కూడా మిగతా వాళ్ళందరూ ప్రొటెక్ట్ అవుతారు. అది ఒకటి ముఖ్యంగా మీరందరూ గమనించాల్సిన విషయం. రెండోది, ఈరోజు ఈ యొక్క కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ 3-4 డేస్ రకరకాలుగా అది ప్రజెంట్ అవుతుంది. ఒక్కోసారి హెడేక్తో ప్రజెంట్ అవుతుంది, ఒక్కోసారి డయేరియాతో ప్రజెంట్ అవుతుంది, ఒక్కోసారి ఫీవర్ వస్తుంది, ఒక్కోసారి థ్రోట్ వస్తుంది, సోర్ థ్రోటు, ఒక్కొక్కసారి స్మెల్ పోతుంది, ఒక్కోసారి ఫీవర్ వస్తుంది. ముఖ్యంగా ఇవన్నీ ఏది వచ్చినా కూడా ఫీవర్ అనేది చాలా ఇంపార్టెంట్ కామన్ ఫ్యాక్టర్గా మేము చూసాం. ఎప్పుడైతే మనకు 2-3 రోజులు కనుక ఫీవర్ వచ్చినప్పుడు క్రోసిన్ అనేది 100 దాటంగానే ఫస్ట్ మనం ఒకటి వేసుకుంటే పారాసిటమాల్, డోలో 650 కానీ క్రోసిన్ కానీ ఏదైనా కూడా ఫీవర్ తగ్గుతూ ఉంది. కానీ ఇమీడియట్గా ఫీవర్ రాగానే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒక 2-3 రోజులు అయిన తర్వాత ఫీవర్ వస్తుందనేది మనం అయినా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవాలి. కలిసినప్పుడు వాళ్ళు కొన్ని మార్కర్స్, అంటే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అని ఉన్నాయి, ఒక 4-5. ఎవరైనా కూడా మన డి డైమర్ ఒకటి, ఫెరిటిన్ ఒకటి, ఎల్డిహెచ్ ఒకటి, అదేవిధంగా మన సి రియాక్టివ్ ప్రోటీన్, ఈ యొక్క మనం కనుక IL-6, ఈ 4-5 పారామీటర్స్ని కనుక మనం టెస్ట్ చేయించుకొని ఫీవర్ కనుక తగ్గకుండా ఉంటే అప్పుడు సిటీ స్కాన్ కూడా చేయిస్తే మనకు అర్లీగా సిటీ స్కాన్లో పడుతుంది. తర్వాత RT-PCR అనేది ఒక టెస్ట్ చేసుకుంటే మనకు ఒక బేస్ లైన్ ఉంటుంది. తర్వాత మనకు ఒక బాధ లేకుండా, భయం లేకుండా ఒక డాక్టర్తో మనం ఉన్నప్పుడు ఏ రోజైతే ఈ రిపోర్ట్స్ రాగానే అటు బ్లడ్ టెస్ట్లు కానీ, ఇటు సిటీ స్కాన్లో కానీ, అటు RT-PCRలో కానీ, ఈ మూడిట్లో ఏ ఒక్కటి కూడా సస్పెక్ట్ ఉంటే అప్పుడే మీరు భయపడి మనం హాస్పిటల్లో వెళ్ళాలనే ఇది లేదు. అప్పుడు మనం ఇంట్లో కూర్చొని శాచ్యురేషన్ ఒకటి కనుక మనం చెక్ చేసుకుంటూ ఉండి మన బ్రీతింగ్ ఎలా ఉందనేది మనకై మనం అద్దం ముందు నిల్చుకొని మనం కనుక చూసుకుంటూ ఉంటే, అదేవిధంగా మనం ఐసోలేషన్ అయిపోయి మన రూమ్లో మనం కనుక ఉంటే ఫ్యామిలీలో ఎవరితో కూడా మిక్స్ కాకుండా ఈ 3 పద్ధతులు తీసుకొని, అదేవిధంగా మన హార్ట్ రేట్ కూడా చెక్ చేసుకుంటూ ఉండి, ఈ యొక్క శాచ్యురేషన్ ఎప్పుడు కూడా 97, 98, 95 అబవ్ ఉన్నంతకాలం మనం భయపడనక్కర్లే. ఆ టైంలో ఒక 5 మినిట్స్ ఆ శాచ్యురేషన్ ప్రోబ్ని మన చేతికి పెట్టుకొని ఒక 5 మినిట్స్ కనుక వాక్ చేస్తే మన శాచ్యురేషన్ తగ్గుతుందా లేదా అని మనమే ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఏమాత్రం తగ్గుతూ ఉంది అంటే 95 ఉన్నదల్లా కూడా రెస్టింగ్లో ఉన్నప్పుడు అది మనకి 88, 85 వచ్చింది అనుకోండి, అంటే అది సీరియస్గా వార్నింగ్ సైన్ అనమాట. ఇమ్మీడియట్గా మనం హాస్పిటల్కి వెళ్ళటం అనేది చేయాలి. ఫస్ట్ ఇనిషియల్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు హాస్పిటల్కి డాక్టర్ని కలిసిన తర్వాత, ఈరోజు ప్రతి హాస్పిటల్లో కూడా డాక్టర్లు చెప్తూ ఉంటారు, మీరు అవసరం లేదు, ఇంట్లోనే హోమ్ క్వారంటైన్లో ఉండొచ్చు అని. అది చాలా చీప్గా కూడా ఉంటుంది. 7,000 నుంచి 10-12,000తో మీకు మొత్తం డ్రగ్స్ ఇస్తారు. నేను చెప్పినవన్నీ కూడా టెస్ట్లు ఎలా చేసుకోవాలి, మనం ఎలా చూసుకోవాలి, డైలీ 3-4 టైమ్స్ చెక్ చేసుకోవటం. అదేవిధంగా డాక్టర్ కానీ ఎక్స్పీరియన్స్ నర్స్ కానీ డైలీ మీకు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోన్ చేసినప్పుడు వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఏమాత్రం కొంచెం డిసీజు ఇంప్రూవ్ అవటం లేదు మనం పెట్టిన ట్రీట్మెంట్ అన్నప్పుడు ఇమీడియట్గా మీకు వచ్చి వార్నింగ్ ఇచ్చి హాస్పిటల్కి రమ్మంటారు. ఆ టైంలో మీరు అర్లీగా వస్తే చాలా బెటరు. తర్వాత ఈ హోమ్ క్వారంటైన్ అనేది మనకి ఎప్పుడైనా కూడా 2-3 బెడ్రూమ్లు ఉన్నప్పుడు మనం ఒక్కరం ఎవరికైతే అటాక్ అయిందో వాళ్ళు ఒక్కరే ఒక బెడ్రూమ్లో ఉండి మిగతా వాళ్ళందరూ వేరే బెడ్రూమ్లో ఉంటే ఇంట్లో ఉన్నాయని కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. అందరూ ఆ రోజు మాస్క్లు వేసుకొని ఉండాలి ప్రతిరోజు కూడా. ఈ విధంగా ఒక్కోసారి చాలామందికి 100-80 మందికి ఇంట్లోనే హోమ్ క్వారంటైన్లోనే నయమై నెగిటివ్ వచ్చి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటున్నాయి. ఒకవేళ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా ఎక్కువ మంది ఉండి ఒక సింగిల్ బెడ్రూమ్ని మనం కనుక అలాట్ చేసుకోలేకపోతే హాస్పిటలైజేషన్ అవసరం లేనప్పుడు ఈ మధ్య కొన్ని హోటల్స్లో కూడా పెట్టాం. అది కూడా చాలా తక్కువ ఖర్చుతో అవుతుంది. పోయి అక్కడ ఐసోలేషన్లో ఉండొచ్చు. అక్కడ కూడా ఒక డాక్టరు, ఒక నర్సు ఉంటారు. ఎప్పుడు ప్రాబ్లం ఉన్నా రోజు చెక్ చేసి మళ్ళీ మనల్ని హాస్పిటల్కి తీసుకొని వస్తారు. తర్వాత ఒక 5-6 రోజులు అయిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత జనరల్గా మనం ఏదైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్
మనకి ఫీవర్ తగ్గాలి. ఫీవర్ తగ్గలేనప్పుడు ఇనిషియల్గా మనం పావిఫ్లూ అని కానీ, అదేవిధంగా డెక్సామెథజోను అయితే డాక్సిసైక్లిన్ ఇలాంటి ట్యాబ్లెట్స్ ఇస్తాం. ఫస్ట్ 4-5 డేస్లో కనుక అది మనకి సిమ్టమ్స్ ఇంప్రూవ్ అయితే, అంటే శాచురేషన్ కానీ పెరుగుతూ ఉంటే 97, 98 ఉన్నదల్లా 92, 93కి వచ్చినప్పుడు ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మళ్ళీ 96, 97కి వచ్చిందంటే మనం రికవర్ అవుతున్నట్టు లెక్క. అదేవిధంగా మన ఫీవర్ కూడా సబ్సైడ్ అయిపోయిందంటే ఇంకా హ్యాపీ న్యూస్. తర్వాత మన బ్రీతింగ్ ప్యాటర్న్ కూడా ఇంప్రూవ్ అయిందంటే మనం ఇంప్రూవ్ అవుతున్నట్టు లెక్క. ఇవన్నీ చేసినప్పుడు మనం ఇంకా పెద్ద హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఒక 14 డేస్ 15 డేస్ తర్వాత సేఫ్ సైడ్ మనం టెస్ట్లు చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. లేదు సిమ్టమ్స్ కనుక తగ్గిపోతే ఆ టెస్టులు కూడా అవసరం లేదు. 14 డేస్ తర్వాత మన ఇంట్లో అందరితో మిక్స్ అవ్వచ్చు. ఈ ట్యాబ్లెట్స్ వల్ల వీటి వల్ల కొంచెం బాగా నీరసంగా ఉంటుంది. అది కూడా ఒక 2 వారాలు పడుతుంది. అప్పటి వరకు మనం కనుక 1 మంత్ రెస్ట్లో ఉన్నామంటే అన్నీ సెట్ అయిపోతుంది. ఒకవేళ ఏమాత్రం ఇందాక నేను చేసిన వాకింగ్ టెస్ట్లో కానీ శాచురేషన్ పడుతున్నా, టెంపరేచర్ కంట్రోల్ కాకుండా ఉన్నా, ఆక్సిజన్ శాచురేషన్ 92, 90, 80 ఉన్నప్పుడు, 88 ఉన్నప్పుడు, బ్రీతింగ్ బాగా ఎక్కువగా గాలి పీల్చుకోవాల్సి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి రండి. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఏ రోజైతే మనకి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మీరు డాక్టర్తో కనుక కాంటాక్ట్లో ఉంటే మిమ్మల్ని అర్లీగా హాస్పిటలైజేషన్ చేసి దానికి ఐవి సాల్యుమెడ్రాల్ కానీ, స్టీరాయిడ్స్, రెమిడిసివిర్ కనుక మనం అర్లీగా ఇస్తే చాలా ఈజీగా, అంటే ఈ విధంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే 100కి 95 మంది ఇంటికి వెళ్ళిపోతారు. అంటే ఈ 5 మందిలో కూడా ఎల్డర్లీ పీపుల్, ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్పారు 47 ఇయర్స్ అతనికి కూడా ప్రాబ్లం వచ్చిందని. అంటే ఏ ఏజ్లో ఉన్నా కూడా కొన్ని కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయి. కొంతమందికి యంగ్ ఏజ్లో ఉన్న డయాలసిస్ మీద ఉండొచ్చు, క్యాన్సర్ ఉండొచ్చు, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అయి ఉండొచ్చు, హార్ట్ డిసీజ్ ఉండొచ్చు. ఇలాంటి కోమార్బిడ్ కండిషన్స్, బ్రాంకియల్ ఆస్మా ఉండొచ్చు. ఇలాంటి ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఆల్రెడీ మనం ఇచ్చినా కూడా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కాబట్టి నెక్స్ట్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ అయిన వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా చేస్తే చాలామంది 95% ఆఫ్ ద పీపుల్, 100 మందికి మనకు కనుక ఈ జబ్బు వస్తే 95 మందికి అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా వెళ్తారు. మనం ఎప్పుడైనా కూడా నెగ్లెక్ట్ చేసి, చాలామంది కొంతమంది ఏంటంటే నాకేమైంది, నాకు ఏ ఫ్లూ లేకపోతే ఇంకో టైఫాయిడ్ లేకపోతే ఇంకో మలేరియాను అనుకుంటూ చాలామంది నెగ్లెక్ట్ చేసి లాస్ట్లో 87 అప్పుడు దాకా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నోళ్ళు ఐసీయూలోకి వచ్చారంటే అప్పుడు మనం ఎన్ని మందులు వాడినాయని కూడా దాంట్లో 50-50 ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీనికి ముందంతా కూడా సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ వేసుకోవటం, అర్లీగా మనం కాంటాక్ట్లో డాక్టర్స్తో ఉండటం, అర్లీ స్టేజ్లో వచ్చినప్పుడు ఈ యాంటీ వైరల్ డ్రగ్స్ రెమిడిసివిర్ కానీ, అదేవిధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ సాల్యుమెడ్రాల్ కానీ, లేకపోతే ఓరల్గా ఇంట్లో ఉన్నప్పుడు డాక్సిసైక్లిన్ కానీ, అదేవిధంగా పావిఫ్లూ కానీ, డెక్సామెథసోన్ కానీ వాడినప్పుడు వీటన్నిటితో పాటు కొన్ని వైటమిన్స్ కూడా వాడుతూ ఉండాలి. జింక్ ఒకటి వాడాలి, జింకోవేట్ అని అంటారు. అదేవిధంగా వైటమిన్ సి వాడాలి, వైటమిన్ డి అండ్ వైటమిన్ డి అండ్ వైటమిన్ ఈ. ఇవన్నీ కనుక వాడుతూ ఉంటే కొంతవరకు రెసిస్టెన్స్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. ఈరోజు చాలామందికి అసలు మనకి కరోనా వచ్చిందా లేదా తెలియకుండా పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే అసలు మనకి సిమ్టమ్స్ కూడా లేకుండా కరోనా నుంచి వాళ్ళు రికవరీ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి యాంటీబాడీస్ చెక్ చేస్తే కానీ నాకు కరోనా వచ్చిందా లేదా అనేది ఐడెంటిఫై చేసేదానికి లేదు. ఈరోజు మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే హాస్పిటల్స్లో ఎన్నో వందల మంది ట్రీట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన జాగ్రత్తలన్నీ చాలా ప్రొటెక్టివ్గా చేస్తూ ఉంటే వాళ్ళకి చాలా తక్కువగా కరోనా వస్తుంది. వచ్చినా కూడా వాళ్ళు ఈజీగా 1 వీక్ 10 డేస్లో ఈ అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు రికవర్ అయ్యి మళ్ళీ వచ్చి పనిలో చేరుతున్నారు. అదేవిధంగా బయట ఇలాంటివన్నీ ఐడెంటిఫై చేయకుండా చాలామంది చెప్పరు. నాకు ఫీవర్ వస్తున్నాను కూడా తనకైతేనే క్రోసిన్ వేసుకుంటూ లాస్ట్ మినిట్లో చెప్తారు. సో ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే అర్లీగా మనం డిటెక్ట్ చేసుకొని అర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి చెప్పిన జాగ్రత్తల్లో ఉంటే రికవరీ అనేది 95% ఉంటుంది. కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న చాలామంది 75 ఇయర్స్ 80-85 ఇయర్స్ వాళ్ళు కూడా మన హాస్పిటల్లో చేరి ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు.
కానీ ఎప్పుడైతే లేట్ స్టేజ్లో వచ్చి మనం ఇవన్నీ ఇచ్చినా కూడా, ప్లాస్మా థెరపీ ఇచ్చినా కూడా సైటోకైన్స్ అనేవి చాలా ఎక్కువ స్ట్రాంగ్గా వచ్చి ఇప్పుడు మనం ఎంత చేసినా కూడా ఉండటం లేదు. సో ఈ విధంగా మనం కనుక దీన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 50% చాలామంది ఎందుకు ఎంత ధైర్యంగా ఉన్నా కూడా కరోనా వచ్చింది అని అంటే చాలా భయపడిపోతుంటారు. ఆ భయం అనేది ఉండకూడదు. ప్రతి ఒక్కరికి 95% మనకి నయం అవుతుంది. కాబట్టి ఆ భయాన్ని కనుక మీరు వదులుకుంటే రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మన డాక్టర్ గులాం లాగా మనం కనుక మీరందరూ ఆవిడ వచ్చి పాపం ఒక్కటే ఉండి ట్రీట్మెంట్ తీసుకొని 3-4 రోజుల్లోనే ఇంటికి వెళ్ళిపోయారు. అలా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు 80-85 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. కాబట్టి మనం దాని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ జబ్బు వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ మందులు వాడుతూ ఫిజియోథెరపీ, చెస్ట్ ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఒకసారి చేసి చూపిస్తాను, చూడండి. మీరు ఇలా ఉన్నప్పుడు గట్టిగా గాలి తీసుకోవాలి, హోల్డ్ చేయాలి. మనం ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంత బెటర్. దాన్ని స్లోగా మళ్ళా వదలాలి. అంటే మన లంగ్ కెపాసిటీని మనం పెంచుకుంటున్నాం. రెండో ఇంపార్టెంట్ థింగ్ మన ఇంటి దగ్గర చేసుకోవాల్సింది, మీకు ఎవరికైనా కూడా కరోనా వచ్చింది అని అన్నప్పుడు మనం వాళ్ళ పండుకోవటం ప్రాక్టీస్ కనుక చేస్తే, మనం సుపైన్ పొజిషన్ అంటే నార్మల్గా మనం పండుకునే పద్ధతిలో మనం కనుక పండుకుంటే 95 ఉన్నది శాచురేషను. అదే మనం కూర్చున్నప్పుడు అదే కండిషన్స్లో 97 ఉంటుంది. అదే మనం కనుక బోళ్ళ పండుకుంటే 99-100 వస్తుంది. అంటే ఆక్సిజనేషన్ అంత బెటర్ అవుతుంది. ఎందుకంటే మనం బోళ్ళ పండుకున్నప్పుడు మన లంగ్ అంతా బ్యాక్ సైడ్ ఉంటుంది. అది కంప్రెస్ కాకుండా చాలా వరకు ఆక్సిజనేషన్ జరుగుతుంది. ఏమాత్రం మనకు కోవిడ్ వచ్చింది అనగానే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం, సుపైన్గా పండుకోవటం, ఇలాంటివన్నీ కనుక మనం చేస్తూ ఉంటే చాలా బెటర్గా ఫాస్ట్గా రికవరీ అవుతాం. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా వచ్చి అర్లీ స్టేజ్లో ఇంటికి వెళ్ళి తర్వాత బాగా హాస్పిటల్లో ఉండి ఇంటికి వెళ్ళినా కూడా ఈ ఫిజియోథెరపీ అనేది అయితే నేను ఏది చెప్తున్నానో అది ఒక 2-3 మంత్స్ విగరస్గా మనం చేస్తూ ఉండాలి. చేయకపోతే ఏమవుతుందంటే చాలామంది పల్మనరీ ఫైబ్రోసిస్తో వచ్చి మళ్ళీ బాధపడుతున్నారు. జబ్బు తగ్గిపోయినా కూడా ఈ పల్మనరీ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ఆక్సిజన్ డిపెండెంట్ అవటం మన వేరే కంట్రీస్లో ఆ విధంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు చూసుకోవాలి. కంక్లూజన్ ఏంటంటే, ముఖ్యంగా నేను చెప్పేది, కరోనా వచ్చింది అన్నంత మాత్రాన ఇది ఒక ఫ్లూ లాగానో ఒక కోల్డ్ లాగానో మనం ఉండి, ఫీవర్ అనేది వచ్చినప్పుడు 2-3 రోజులు అయిన తర్వాత 3-4 రోజుల్లో మనం టెస్టులన్నీ చేయించుకొని ఒక పారామీటర్స్ మన దగ్గర ఉంటుంది. తర్వాత దానికి హోమ్ క్వారంటైన్లో డాక్టర్ని కలిసిన తర్వాత ఇంట్లో ఉండైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇంట్లో వసతి లేని వాళ్ళు హోటల్స్లో కూడా చాలా చీప్గా ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు. ఏమాత్రం కొంచెం నేను చెప్పిన చేంజెస్, శాచురేషన్ మారటం అయితేనేమి, అదేవిధంగా ఆయాసంగా ఉండటం అయితేనేమి, కొంచెం దూరం నడుస్తూ ఉన్నప్పుడు ఆక్సిజన్ పడిపోవటం అయితేనేమి, ఇలాంటి సిమ్టమ్స్ ఏదైనా కనిపించినప్పుడు వెంటనే హాస్పిటల్కి చేరండి. చేరిన తర్వాత అప్పుడు కనుక మనం యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ లైక్ సాల్యూమెడ్రాల్, డెక్సామెథసోన్ ఇచ్చి, రెమిడిసివిర్ అనేది యాంటీవైరల్ ఇచ్చిన తర్వాత చాలామంది రికవర్ అవుతారు. కొంచెం లేట్గా వచ్చిన వాళ్ళకి టోసిలిజం అంటే సైటోకైన్స్ వచ్చినప్పుడు అది కానీ, లేకపోతే ప్లాస్మా థెరపీ కానీ ఇచ్చిన తర్వాత చాలా బెటర్గా ఉంటుంది. కాబట్టి భయం అనేది చాలామందిని దీన్ని డిసీజ్ని ఇంకా వర్సన్ చేస్తుంది. కాబట్టి భయం వదలండి. తర్వాత రీసెంట్గా నేను చెప్పింది ఏంటంటే, ఫ్యామిలీలో ఒక్కరికి వచ్చినప్పుడు అందరికీ వచ్చిపోతుంది. కాబట్టి ఇంట్లో ఉన్నా కూడా మనం మాస్కులు వేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా వేసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా వేసుకుంటే మన ఫ్యామిలీ మెంబర్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలం. ఇది ముఖ్యంగా నేను ఈరోజు కరోనా గురించి చెప్పాల్సింది. మీకు ఇంకేదైనా క్వశ్చన్స్ కనుక ఉంటే ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్. సార్, ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది సార్. ప్లీజ్ గివ్ క్లారిటీ రిగార్డింగ్ హోమ్ ఐసోలేషన్ ప్రొసీజర్. హోమ్ ఐసోలేషన్ ప్రొసీజర్లో ఏంటంటే, ఈరోజు మనం కనుక డిసైడ్ అయిన తర్వాత
ఎక్కువ సిమ్టమ్స్ లేకుండా ఫీవర్ వస్తూ తగ్గుతూ ఉంటే, రెస్పిరేటరీ రేట్ బాగా ఉంటే, ఆక్సిజన్ శాచురేషన్ 95 అబవ్ ఉన్నప్పుడు డాక్టర్లు హోమ్ ఐసోలేషన్లోనే ట్రీట్ చేసుకోవచ్చు అని చెప్పి కొన్ని ప్యాబిఫ్లూ కానీ, డెక్సామెథజోన్ కానీ, లేకపోతే ఎజిత్రోమైసిన్ కానీ, డాక్సిసైక్లిన్ కానీ ప్రిస్క్రైబ్ చేస్తారు. దాన్ని ఎవ్రీడే మన వాళ్ళు కొన్ని సూచనలు ఇస్తూ ఉంటారు. ఏ మాత్రం ఈ పారామీటర్స్ చెప్పినవి కనుక కొంచెం డిటీరియేట్ అవుతూ ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చినప్పుడు అప్పుడు ఇంట్రావెనస్గా ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ ఇవన్నీ ఇచ్చినప్పుడు 2-3 డేస్లో మనకు తగ్గిపోతుంది. ఎక్కువగా ఆక్సిజన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కనుక ఆ ఆక్సిజన్ ఇంట్లో దొరకదు కాబట్టి ఆ టైంలో హాస్పిటల్కి వస్తే 2-3 డేస్లో మళ్ళా పూర్తిగా నయమైపోయి ఇంటికి వెళ్ళొచ్చు. కానీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. 95ది 94కి వచ్చింది, 94 ఉన్నది 93 అని అలా ఉండి తర్వాత ఈ వాకింగ్ చేయకుండా ఆ టైంలో చెక్ చేయకుండా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు టోటల్గా 24 అవర్స్ మీ ఇంట్లోనే మీరు ఆ రూమ్లోనే ఉండాలి. ఫుడ్ అంతా కూడా మీకు అక్కడికే తెచ్చివ్వాలి. మీరు అక్కడి నుంచి బయటికి రాకూడదు. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి అట్లీస్ట్ 10th to 14th డే వరకు ఇన్ఫెక్షన్ ప్రాసెస్ అన్నమాట. అప్పుడు మనం ఎవరితో కలిసిన అంటే మాట్లాడేటప్పుడు కూడా డ్రాప్లెట్స్ రావచ్చు. అదేవిధంగా మనం తీసుకున్న భోజనంలో మనం అన్ని టచ్ చేసినవి వేరే వాళ్ళు టచ్ చేసినా కూడా రావచ్చు. కాబట్టి 10 days 14 days ఆ రూమ్లోనే ఉండాలి. అదే హోమ్ ఐసోలేషన్ అంటే. సార్ ఇంకొక ప్రశ్న, ఇప్పుడు ఓపెన్ గ్రౌండ్ లో మనం వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా మాస్క్ వేసుకోవాలా అనేది ఒక ప్రశ్న సార్. అంటే జనరల్గా మాస్క్ వేసుకొని ఎక్సర్సైజ్ చేస్తున్నా లేకపోతే వాకింగ్ చేస్తున్నా అని కూడా అంత మంచిది కాదండి. ఓపెన్ గ్రౌండ్లో వెళ్ళినప్పుడు మనకి ఎటువంటి కూడా ఒక 7-8 feet ఆర్ 10 feet మినిమం మన దగ్గర ఎవరు లేకుండా ఉంటే మాస్క్ కూడా తీసుకొని నడవచ్చు. కానీ ఆ టైంలో దగ్గరలో ఉన్నప్పుడు ఎక్కువగా ఒక్కోసారి ఏమవుతుందంటే వాకింగ్ చేసేటప్పుడు ఒకరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఈ మాట్లాడేటప్పుడు ఫోర్స్ఫుల్గా ఈ డ్రాప్లెట్స్ బయటకు వస్తుంటాయి. కానీ అతనికి ఉందో లేదో మనకు తెలియదు. రెండోది ఒక్కోసారి కాఫ్ చేసినప్పుడు ఫోర్స్ఫుల్గా స్నీజ్ చేసినప్పుడు ఈ డ్రాప్లెట్స్ వస్తుంటాయి. ఇలాంటి వాటికి దూరంగా ఉన్నప్పుడు ఒక 10 meters దూరంలో మనం ఉంటే మనకి ఇలాంటి ఏం రాకూడదు, రావు కూడా. సార్ ఇంకొక ప్రశ్న ఏంటంటే, గాలి ద్వారా వ్యాపించే అవకాశం ఉందా? రోడ్ పైన వెళ్తుంటాం కదా సార్ మనము, మరి మనం మాస్క్ వేసి వెళ్తాం కానీ ఆ కోవిడ్ పేషెంట్స్ వెళ్తున్నప్పుడు పాజిటివ్ ఉన్న పేషెంట్స్ వెళ్ళి ఉండొచ్చు కదా, అది గాలిలో వ్యాపించి ఉండొచ్చు కదా అనేటువంటి అనుమానం చాలా మందికి ఉంది. గాలిలో ఇది వ్యాపించదండి. ఎందుకంటే గాలిలో కనుక వ్యాపించగలిగితే మనం హాస్పిటల్లో తిరుగుతున్నప్పుడు ఎంతోమంది 400-500 మంది పేషెంట్లు ఉన్నారు, హోటల్లో ఉన్నారు, ఇంట్లో ఉన్నారు. ఇంతవరకు ఎయిర్ బోర్న్ కాదు ఇది. కాదంటే నేను ఇందాక చెప్పినప్పుడు మనం నడుస్తూ ఉన్నప్పుడు ఎవరైనా కోవిడ్ పాజిటివ్ ఉండి ఇన్ఫెక్టివ్ స్టేజ్లో ఉండి వాళ్ళు కనుక తుమ్మినప్పుడు అయితే ఎక్కువగా మాట్లాడినప్పుడు మనకున్న ఇదంతా వచ్చినప్పుడు అవన్నీ కూడా మన మీద కనుక పడి మనం కనుక పీల్చగలిగితే వస్తుంది. అందుకని ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది మనం చేస్తున్నాం. కానీ ఎయిర్లో అది ఉండదు. ఆ డ్రాప్లెట్ వచ్చినా కూడా సెకండ్స్లో కింద పడిపోద్ది ఫ్లోర్ మీద. ఇంకొక ప్రశ్న, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ వైటమిన్స్ ఇన్ క్యూరింగ్ COVID-19? వైటమిన్ సి అనేది ఎప్పుడు కూడా ఇమ్యూనిటీని కొంచెం బిల్డ్ చేస్తుందండి. మనకు ఆల్రెడీ ఇమ్యూనిటీ ఎంత ఉందో లేదో మనకు తెలియదు కాబట్టి బేసిక్గా వైటమిన్ సి అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఒక్కోసారి 500 milligrams టాబ్లెట్ తీసుకుంటాం, మరీ సివియర్గా ఉంటే 3 times ఇస్తాం. ఒక్కోసారి దాన్ని సెప్సిస్లో కూడా వాడతాం వైటమిన్ సి నార్మల్ పేషెంట్స్కి కూడా. సార్ ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఈ ఇంజెక్షన్స్ మార్కెట్లో అవైలబుల్ లేవు అనేటువంటి బాగా వార్తలు వస్తున్నాయి కదా సార్, మరి ఇంజెక్షన్స్ అవైలబిలిటీ ఎట్లా ఉంది ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా అని అడుగుతున్నారు. ఇప్పుడు దీంట్లో బేసిక్గా ముఖ్యంగా ఏంటంటే రెమిడిసివిర్ అనే ఇంజెక్షన్ అవైలబుల్లో ఉంది ప్రతి దగ్గర, సాల్యూమెడ్రాల్ అవైలబుల్ ఉంది. ఒక టోసిలిజం అనేది అవైలబిలిటీలో చాలా తక్కువగా ఉంది. అది కూడా మనం హాస్పిటల్లో ఏదైనా పాజిటివ్ ఉంటే వచ్చినట్టు ఆ రోజుకే 1 గంటలోనే అయిపోతున్నాయి. ఆ టోసిలిజం ఎఫెక్ట్ అనేది ఎంతవరకు అనేది కూడా ఇంకా క్లారిటీగా లేదు. బట్ కొంతమందికి బాగానే పనిచేస్తుంది, కొంతమందికి పనిచేయటం లేదు. దానికి ప్లేస్గా ఇప్పుడు ప్లాస్మా థెరపీ అనేది వచ్చింది.
కాబట్టి అది దొరకనప్పుడు కూడా దీనికి ఇస్తున్నాం. కానీ టోసిలిజం దొరకలేదని మనం బాధపడాల్సిన అవసరం లేదు. నాకు అది ఉంటే ఏదో లైఫ్ సేవ్ అవుతుంది అనేది కాదు. ఇక్కడ స్టేజెస్గా ఉందండి ఈ ట్రీట్మెంట్. ఇప్పటి వరకు మనం చూస్తున్న ప్రోటోకాల్స్లో ఫస్ట్ హోమ్ క్వారంటైన్లో ఓరల్ టాబ్లెట్స్ వేసుకుంటున్నాం. ఏమాత్రం రికవరీ లేకపోతే ఐవి సాల్యుమెడ్రాల్ రెమిడిసివిర్ యాంటీవైరల్ డ్రగ్ ఇస్తున్నాం, యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం, అదేవిధంగా క్లెక్సేన్ ఇస్తున్నాం. మన ఈ సాల్యుమెడ్రాల్ స్టీరాయిడ్స్ ఇచ్చినప్పుడు షుగర్ ప్రతి ఒక్కరికి పెరుగుతుంది. వాళ్ళని షుగర్ మానిటర్ చేసి టాబ్లెట్స్ వాడుతుంటాం. ఈ రెండు అయిన తర్వాత కూడా మనకు లేనప్పుడు ఈ సైటోకైన్స్ వచ్చినప్పుడు అప్పుడు టోసిలిజం అనేది వాడాలి. ఆ టైంలో టోసిలిజం కానీ ప్లాస్మా థెరపీ కానీ. బట్ టోసిలిజం అనేది కొంచెం షార్టేజ్ అనేది మాత్రం ఉంది. కొంతమంది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో కూడా వాళ్ళే మనం రాగానే చెప్పినప్పుడు వన్ డే ముందు వాళ్ళు తెచ్చుకుంటున్నారు. మన హాస్పిటల్లో దొరికినంత వరకు మనం ఆ ప్రయారిటీని బట్టి ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి టోసిలిజం ఇవ్వాల్సిన అవసరం లేదు. సార్ ఇంకొక ప్రశ్న ఏంటంటే, I have used Dolo 650 and cefixamine antibiotic and cured my fever. Is it enough or do I need to test for other symptoms? ఇప్పుడు మీకు డోలో 650 సెఫిట్రిక్సామ్ ఇచ్చిన తర్వాత కనుక తగ్గితే మోస్ట్ అన్లైక్లీ కోవిడ్, ఇందాక నేను చెప్పా కదా, చాలా మందికి ఇప్పుడు 50% ఆఫ్ పీపుల్కి అసలు కోవిడ్ వచ్చిందా అనేది కూడా తెలియకుండా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలా ఫీవర్ తగ్గి శాచురేషన్ మెయింటైన్ అవుతూ నడిచినప్పుడు ఏమీ లేకుండా ఉండి మీరు బ్రీతింగ్ ప్రాబ్లం ఏం లేకుండా ఉంటే టెస్టింగ్ ఏం అవసరం లేదు. ఇంకొక ప్రశ్న సార్, ఇప్పుడు మనం బయట నుంచి రాగానే ఇంట్లోనికి వచ్చినప్పుడు బట్టలన్నీ వాష్ చేసేయడానికి వేసేయాలా, లేకపోతే మళ్ళీ రివ్యూ చేసుకోవచ్చా అని ఒక ప్రశ్న. అంటే బేసిక్గా ఏంటంటే అండి, ఈ చాలా వరకు మనం నన్ను అడిగితే చాలా అతిగా మనం చేస్తున్నామండి. ఎందుకంటే ఆ భయాందోళన అలాంటిది. ప్రతిదీ మనం రాగానే 2 సార్లు ఈ శానిటైజర్ వాడటం, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళడం, కొంతమంది ముక్కులు అంతా రాసుకోవటం, కూరగాయలన్నింటినీ కలగటం, ఇవన్నీ కూడా చాలా. ఇప్పుడు కూరగాయలు మనం తెచ్చి ఎంత చేసినా అది కనుక హీట్ చేస్తే ఏ వైరస్ ఉండదు. కానీ మనం బట్టలు అవన్నీ వేసుకున్నప్పుడు టెంపరీగా మన బట్టలు వేసుకుని ఆ రోజు పెట్టేసి అక్కడే ఇక్కడ ఉండేసి నెక్స్ట్ ఐరన్ చేసేసి, అంటే మళ్ళీ వాష్ చేసి ఐరన్ చేసి వేసుకోవటం బెస్ట్. సేమ్ బట్టలు మళ్ళీ వేసుకోవటం మంచిది కాదు. ఎందుకంటే ఎక్కడ ప్రూవ్గా లేదు, తెలియలేదు. అలాంటప్పుడు డౌట్ ఉన్నప్పుడు బెస్ట్ థింగ్స్ వాడుకోవటం బెటర్. కాబట్టి మనకు వీలైనంత వరకు డైలీ బట్టలు వాష్ చేసుకొని వేసుకోవటం బెటర్. ఈ బట్టలతో కూడా ఏమవుతుందంటే, మనం ఎప్పుడన్నా దగ్గరగా ఉన్నప్పుడు తుమ్మినప్పుడు మన బట్టల మీద ఏదైనా పడితే ఆ డ్రాప్లెట్స్ ఏమన్నా ఉంటాయో, ఒక్కోసారి ఇది 24 అవర్స్ 48 అవర్స్ వరకు కూడా వైరస్ ఉంటుందనే ఒక అపోహ, కానీ ఎక్కడ ప్రూవన్ ఏదీ లేదు. ఇవన్నీ కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ చేస్తున్న పనులు. అయితే ఇప్పుడు ఇంకా కొంతమంది అనుమానం ఏంటంటే, ముక్కుకు మాస్క్ పెట్టుకుంటాం, డ్రెస్ అయితే మార్చేస్తాం, మాస్క్ తీసి ఉతికేస్తాం, మరి తలపైన కూడా పడుతుంది కదా, ప్రతిసారి తల స్నానం చేయాలా? అంటే ఇప్పుడు బేసిక్గా మనం ముక్కులో వేసుకునేది ఏంటంటే అండి, తల మీద ఉన్నప్పుడు ఏం కాదు. ముక్కులో మనము మూతికి ఎందుకు వేసుకుంటున్నామంటే, ఎక్కడైనా తుమ్మినప్పుడు కానీ ఎవరితో అయినా మనం మాట్లాడుతున్నప్పుడు ఒక తెలియని ఇద్దరు కోవిడ్ లేదని అనుకుంటారు, ఒకరికి ఉంటుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చిన డ్రాప్లెట్స్ అవన్నీ మనం పీల్చేటప్పుడు కానీ మన మీద పడినప్పుడు కానీ ఉంటుంది. కానీ మనం నెత్తి మీద పెట్టినప్పుడు, నెత్తి మీద పడితే నెత్తిని రోజు రుద్దుకొని మళ్ళీ తీసుకొని మూతిలో పెట్టుకోవటం అనేది, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మనం ఇంతకుముందు అంతా ఎందుకు మనం క్లీన్గా చేతులు వాష్ చేసుకోవాలనేది ఈ యొక్క ప్రికాషనరీ మెజర్స్. మనం ఎక్కడెక్కడ టచ్ చేసినా కూడా ముందు మన హ్యాండ్ అనేది మూతి మీదకి ముఖం మీదకి వెళ్తుంది. కాబట్టి అందుకని ఫ్రీక్వెంట్గా ఫేస్ వాష్, మన హ్యాండ్ వాష్ చేసుకోండి అని చెప్తున్నారు. కానీ మిగతా అన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం. సరే, గ్రాసరీస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇట్లాంటివి కొన్నప్పుడు వాటిని శానిటైజేషన్ చేసే పద్ధతి ఏంటి అని అడుగుతున్నారు. శానిటైజేషన్ చేయటం అనేది చాలా మరీ డిఫరెంట్ డిగ్రీ అండి. అంత చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాలంటే డెఫినెట్గా వాష్ చేయొచ్చు వాటర్లో పెట్టి. ఇంకా ఏమన్నా భయంగా ఉంటే హాట్ వాటర్లో పెట్టి వాష్ చేస్తే ఇంకా బెస్ట్. ఈ శానిటైజర్స్ అవన్నీ వేసి చేయాల్సినంత అవసరం ఉంది. మనం ఎంత చేసినా కూడా శానిటైజర్స్ని మనం ఒక బాక్స్లో మనం తెచ్చినవన్నీ కూడా ప్రతిదాని సర్ఫేస్ని మనం చేయలేం. మీరు ఒకసారి చూస్తే, మీరు కనుక వాష్ చేసుకునేటప్పుడు సోప్తో బాగా క్లీన్గా చేస్తే కానీ అన్ని పక్కల అన్ని దగ్గర కూడా మన హ్యాండ్ వాష్ కాదు.
ఇంకొక ప్రశ్న సార్, డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఒక్కసారి కరోనా వైరస్ వచ్చి పోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం గనక వస్తే అప్పటికే యాంటీబాడీస్ మన బాడీలో డెవలప్ అయితే కదా, అప్పుడు వ్యాక్సిన్ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉందా, లేక మనం మనంతలో మనమే క్యూర్ అవుతామా అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఈ బేసిక్గా ఏంటంటే మనం ఈ ప్లాస్మా థెరపీకి మేము చూస్తున్నాం కదా, ఈరోజు ఎవరికైతే కరోనా, నేను ఇందాక చెప్పినట్టు కొంతమందికి తెలియకుండానే వెళ్ళిపోతుందని అంటే వాళ్ళల్లో ఎక్కువ యాంటీబాడీస్ ఉండవండి. ఈ యాంటీబాడీస్ అనేది సివియరిటీ ఆఫ్ ద డిసీజ్ని బట్టి, వాళ్ళ బాడీలో ఉన్న ఇమ్యూనిటీని బట్టి ఇవన్నీ కూడా యాంటీబాడీస్ ఫామ్ అవుతున్నాయి. 100% ఒకసారి కరోనా వస్తే రెండోసారి రాదు అని మాత్రం చెప్పలేము. ఒకసారి మైల్డ్గా బిగినింగ్లో వచ్చి మళ్ళీ సివియర్గా వేరే మ్యూటేషన్ ఉన్న వైరస్తో మనం అటాక్ అయితే వస్తుంది. కాబట్టి ఒకవేళ ఈ ఇమ్యూనిటీ ఉన్నాయని కూడా లైఫ్ లాంగ్ ఉండదు. దెర్ ఈజ్ ఏ డిఫరెంట్ వర్షన్స్, క్లారిటీగా ఏమీ లేదు. కొంతమంది ఇమ్యూనిటీ 45 days వరకే ఉంటుంది, కొంతమంది 3 months వరకే ఉంటుంది అని అంటున్నారు. ఒక్కసారి మనం కరోనా వచ్చినా కూడా వ్యాక్సిన్ వస్తే వ్యాక్సిన్ వేసుకోవటం అనేది సేఫెస్ట్. సార్, ఈ కషాయాల గురించి కొద్దిగా చెప్తారా సార్? ఎందుకంటే కషాయాలు వాడాలి వాడద్దు అంటే కొంతమందికి ఆల్రెడీ ఇప్పుడు అలా అసిడిటీ లెవెల్స్ అయితే పెరుగుతున్నాయి పొద్దున సాయంత్రం కషాయాలు వాడడం వల్ల. సో మరి అది ఎంతవరకు దాన్ని మనం తీసుకోవాలి? ఇప్పుడు కషాయం అనేది చాలా వరకు కొన్ని మన పెద్దవాళ్ళు చాలా రోజుల నుంచి వాడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే మనం ఏమాత్రం ఇనిషియల్గా కొంచెం సోర్ థ్రోట్గా ఉన్నప్పుడు బిగినింగ్లో మనం ఏంటంటే సాల్ట్ గార్గిలింగ్ మార్నింగ్ ఈవినింగ్ లేకపోతే భోజనం చేసినప్పుడు కనుక చేస్తే ఇనిషియల్గా ముక్కులో కానీ లేకపోతే థ్రోట్లో కానీ వైరస్ వచ్చి అక్కడి నుంచి లంగ్స్లోకి వెళ్ళేదానికి ఒక 2-3 days టైం పడుతుంది. ఒకవేళ ఆ టైంలో కనుక మనం ఐడెంటిఫై చేయగలిగి సోర్ థ్రోట్ కనుక ఉన్నప్పుడు సాల్ట్ గార్గిలింగ్ చేస్తే కొంతవరకు ఆ సాల్ట్ అనేది హైపర్టానిక్ సెలైన్ ఏదైనా కూడా కొంతవరకు చనిపోతుంది, చాలా జబ్బుల్ని నయం చేస్తుంది. అదేవిధంగా మనం ఈ స్టీమ్ ఇన్హలేషన్స్ కూడా తీసుకున్నప్పుడు ఏదైనా సెక్రెషన్స్ ఉన్నప్పుడు అవన్నీ కూడా బయటకు వచ్చేదానికి ఆ స్టీమ్తో పోయినప్పుడు ఉంటుంది. ఈ కషాయం అనేది దాంట్లో కూడా మనం ఎంతవరకు ఏమున్నాయి ఏంటి అనేది, బట్ కషాయం తీసుకుంటే నష్టం ఏమీ లేదు. తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. శశిధర్ రెడ్డి గారు అడుగుతున్నారు, మనిషి వైరస్ మాట ద్వారా శ్వాస ద్వారా వస్తుంది కదా, మరి అలాగే బాడీ ద్వారా కూడా బాడీ పైన ఎక్కడైనా పార్టికల్స్ పడ్డప్పుడు కూడా ఇంకా ఎంట్రీ పాయింట్స్ వేరే ఏమైనా ఉండే అవకాశం ఉందా? అంటే చర్మం ద్వారా ఎంటర్ అయ్యే అవకాశం ఉందా? ఇంకా స్కిన్ ద్వారా ఇంతవరకు ఎక్కడ ప్రూవ్ లేదండి, జనరల్గా రాదు. ఎందుకంటే ఆ స్కిన్లో నుంచి వెళ్ళాలి అని అంటే పెనిట్రేషన్కి అంత ఉండదు. అందులో బాడీ టెంపరేచర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా మనకి ఇది కూడా ఇప్పుడు సపోజ్ మనకి అలాగే ఇయర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంతకుముందు కళ్ళల్లో నుంచి కూడా మనకి వెళ్తుందని ఒకటి ఉంది, కానీ దాని తక్కువ. అందుకని మనం ఫేస్ షీల్డ్ అంతా కూడా వాడుతున్నారు. ఒక ముక్కు దాంట్లో కూడా కాకుండా జనరల్గా స్కిన్ ద్వారా పోదు. ఈ 20 seconds హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి రెగ్యులర్గా అని అంటున్నారు కదా సార్, ఈ 20 seconds అనేది కంపల్సరీయా? అది ఏ రకంగా అంటే బేసిక్గా అంటే మనం ఈరోజు ఏదైతే 20 seconds అనేది ఎందుకు పెట్టారంటే, నేను ఇందాక చెప్పినప్పుడు మనం ఇలా రుద్దుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనం చాలా క్లీన్గా ఇంతకుముందు ఎప్పుడు రుద్దుకోం. అందుకని ఎక్కడైనా ఉండొచ్చు, మనం చేసేటప్పుడు దాన్ని నీట్గా వాష్ చేసుకోవాలనే మెకానిజంతో ఈ 20 seconds అని పెట్టారు. చాలాసార్లు చాలా వీడియోలు కూడా వచ్చాయి, గ్లౌస్ వేసుకొని బ్లాక్ కలర్లో వేసి ఏ విధంగా వాష్ చేస్తే మనం ఎంత క్లీన్గా ఉంటుందో ఉండదో అని. ఎందుకంటే మనం ప్రతిదీ ఏదన్నా జరిగినప్పుడు హ్యాండ్ ఇమీడియట్గా ఫేస్ మీదకి వెళ్ళదు. చాలామంది ఇంతకుముందు అలా వెళ్లకుండా ఉండేదానికి ఇక్కడ అంతా టేపులు కూడా పెట్టారు, చాలా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఈ యొక్క ఫేస్ మీదకి పోకుండా ఉండేదానికి హ్యాండ్ వాష్ చేయటం అనేది బెస్ట్. హ్యాండ్ వాష్ కూడా చాలా వరకు మనం శానిటైజర్స్ వాడుతూ ఉంటాం. ప్రతిదానికి శానిటైజర్ వాడాల్సిన అవసరం లేదండి. నార్మల్ సోప్ వాటర్ కనుక వీలైనంత వరకు మనకి ఎక్కడ ఉంటే అక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ నార్మల్ సోప్ వాటర్. ఇంకొక ప్రశ్న ఏంటి సార్, మస్కిటోస్ ద్వారా వ్యాపించే అవకాశం ఉందా? కరెన్సీ నోట్స్ ఈ తప్పని పరిస్థితి కదా, మరి ఎవరికైనా ఇచ్చినప్పుడు చిల్లర వాళ్ళు ఇస్తారు, అది తీసుకోవచ్చా? దానివల్ల ఏమన్నా ప్రమాదం? అంటే బేసిక్గా ఈ పేపర్లు ఇవన్నీ కూడా కరెన్సీ నోట్స్, తర్వాత న్యూస్ పేపర్స్ మీద వస్తుంది, పుస్తకాల మీద వస్తుంది, డైరీల మీద వస్తుంది, వీటన్నిటికీ రకరకాలుగా ఉన్నాయి ఇంతకుముందు. ఇప్పుడు మనకి ఏంటంటే ఆ డ్రాప్లెట్స్ దాని మీద పడి అది మన దగ్గరికి వెళ్ళి ఆ టైం లాగ్ అనే దాని మీద ఉంటుంది. జనరల్గా వీటన్నిటి మీద రాదండి.
ఎక్కడ ప్రూవన్గా లేదు. ఇవన్నీ ఏంటంటే అజంప్షన్స్, థీరీస్. ఒకటి వచ్చేసరికి ఎన్ని మార్గాల ద్వారా వస్తుంది అనేటువంటి భయాందోళనలు ఎక్కువ ఉన్నాయి సార్. మనం ఏంటంటే మన బ్రెయిన్ చాలా ఎక్కువగా పనిచేస్తుంది కదా, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. సో ఒక్కొక్కరు చెప్పినప్పుడు ఈ థీరీ కరెక్ట్ ఏమో, ఆ థీరీని చెప్పే విధానాన్ని బట్టి మనం నమ్మాలి, ఓ ఇది కూడా అయి ఉండొచ్చు కదా అని. అంటే ఇప్పుడు ఇది వైరస్ అయితే ఎలా వస్తుందో అదేవిధంగా మనకి చాలా వైరస్లు ఉన్నాయి. న్యూమోనియా వచ్చే వైరస్ కానీ, తర్వాత ఈ ఫ్లూ వల్ల అయితేనేవి, ఇవన్నీ కూడా అదే విధంగా ఇంతకుముందు మనకు వచ్చి ఉండాలి. సార్ ప్రశ్నలు అయితే ఇప్పటివరకు లేవు. ఇంకెవరైనా ప్రశ్నలు ఉంటే దయచేసి చాట్ బాక్స్ కాకపోయినా డైరెక్ట్ గా మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడచ్చు. యూ కెన్ అన్మ్యూట్ అండ్ స్పీక్. నాన్ వెజ్ సేఫ్ అయినా అడుగుతున్నారు సార్. సేఫ్ డైలీ నేను తింటాను సార్. ఇఫ్ వైరస్ కాజ్ అలాంగ్ త్రూ నిమోనియా కుడ్ బి ప్రాబ్లం, అంటే ఆక్సిజన్ ప్రాబ్లం వల్ల ఏదైనా వచ్చే అవకాశం ఉందా అంటారు. నిమోనియా క్వశ్చన్ ఈస్ నాట్ క్లియర్. వివో 15 ఫోన్ నెంబర్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు డైరెక్ట్ గా అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. క్వశ్చన్ అది అర్థం కావట్లేదు. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని అడుగుతున్నారు సార్. ఎక్కువగా ఈ టైంలోనే కాదండి, ఎప్పుడు కూడా మనకి సాధారణంగా జబ్బులు, వైటమిన్ డెఫిషియన్సీ వల్ల 57 రకాల వ్యాధులు మనకు వస్తున్నాయి. అందులో దగ్గర 30 క్యాన్సర్లే ఉంటాయి. ఎక్కువ ఫుడ్ అనేది నార్మల్గా ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్స్ వల్ల కూడా చాలా ఎక్కువ జబ్బులు వస్తుంటాయి. మనం చాలా ప్లేసుల్లో నేను చెప్తుంటా, జబ్బులు అనేవి ఫ్రీగా రావండి. జబ్బుల్ని కనీసం ఒక 10-20 లక్షలు ఖర్చు పెడితే మనకు జబ్బులు వస్తాయి. జబ్బుల్ని మనం కొనుక్కుంటాం. ఇది ఒక్కటి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది. ప్రతి జబ్బుని మనం కొనుక్కుంటాం. ఏది ఫాస్ట్ ఫుడ్స్ రూపంలో అయితేనేమి, డ్రింక్ రూపంలో అయితేనేమి, స్మోకింగ్ రూపంలో అయితేనేమి, టెన్షన్ రూపంలో అయితేనేమి, ఎన్నిటి వల్ల మనం పర్చేజ్ చేసుకుంటాం జబ్బుల్ని. ఒక ఫ్యూ డిసీజెస్, ఒక 20-25% డిసీజెస్, లెస్ దాన్ దట్ మన పూర్వీకుల నుంచి మనకు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు మన ఆస్తులు ఇస్తారు కదా మనకి, కొన్ని ఇవి కూడా ఇస్తుంటారు అన్నమాట. ఎవరైతే మనం జాగ్రత్తగా డైలీ నార్మల్ ఫుడ్ తీసుకొని, మంచి ఫ్రూట్స్ తీసుకొని, ఫ్రెష్ ఫుడ్స్ తీసుకొని, ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకొని, చాలా తక్కువ జబ్బులు ఉంటాయండి. అదేవిధంగా ఎన్ని తిన్నాయని కూడా మనం ఎక్సర్సైజ్ అనేది లేకుండా ఉన్నప్పుడు ఇంకొంచెం జబ్బులు పెరుగుతూ ఉంటాయి. తర్వాత ఈ యొక్క ఎక్కువ ఆకుకూరలు, ఎక్కువ ఫ్రూట్స్, మజ్జిగ, పెరుగు ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటే మనకి ఇమ్యూనిటీ అనేది చాలా బెటర్గా డెవలప్ అవుతుంది. అలా కాకుండా మనం ఈరోజు వండుకొని 10 రోజులు అదే రోజు మైక్రోవేవ్లో పెట్టుకొని, టైం లేక, లేదంటే ఫాస్ట్ ఫుడ్స్లో వెళ్ళి అక్కడ కూడా అన్ని మాడిపోయినవన్నీ పెట్టుకొని, ఫ్రైడ్ ఫుడ్స్, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తీసుకుంటే జబ్బులు ఎక్కువ వస్తాయి. అంటే అది మొత్తం అంత సార్. ఇంకొక ప్రశ్న, ఈ స్మెల్ అనేటువంటిది, టేస్ట్ అనేది తెలియట్లేదు సిమ్టమ్స్, ఇవి ఎంతవరకు నార్మల్ ఫ్లూ అనుకోవాలి, ఎంతవరకు కరోనా అనుకోవాలి అంటున్నారు సార్? అంటే నార్మల్ ఫ్లూలో కూడా ఈ సిమ్టమ్స్ ఉంటాయా? నార్మల్ దాంట్లో కూడా కొంత ఉంటుందండి, కొన్ని డ్రగ్స్ వల్ల కూడా ఉంటుంది. బట్ ప్రజెంట్ సినారియోలో ఎలాంటి సిమ్టమ్ వచ్చినా మనం నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి. ఈరోజు టేస్ట్ పోయింది అని అంటే ఈజ్ ఆల్వేస్ బెటర్ టు సస్పెక్ట్, డిస్ప్రూవ్ దిస్ ఈజ్ నాట్ కరోనా అని కనుక చేసుకొని పోతే ముందుకుంటుంది. నేను ఇందాక చెప్పి అదే మనం. ఓకే. కర్డ్ రాత్రిపూట కర్డ్ వాడడం మంచిదేనా? అసలు కర్డ్ వల్ల ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు సార్. ఇది క్వశ్చన్ దీనికి రిలేటెడ్, అంటే ఏ రకంగా అడుగుతున్నా సార్. ఈజ్ ఈటింగ్ కర్డ్ ఎట్ నైట్ సేఫ్? సార్ కర్డ్ వాడడం మంచిదేనా అడుగుతున్నారు సార్ రాత్రిపూట.
సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్, మీరు మ్యూట్ లో ఉంది సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకే, పెరుగు తీసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే సార్, ఇంకొక ప్రశ్న. హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకొని నెగటివ్ వచ్చిందని చెప్పిన సత్యనారాయణ గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఆల్రెడీ కంట్రోల్స్ ఆర్ దేర్. సత్యనారాయణ సార్ మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. అయితే మన రీసెంట్ సార్ ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉండి పాపం మంచి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఇంటికి వచ్చినాక మళ్ళీ పాజిటివ్ వచ్చింది సార్. నెగటివ్ వచ్చిన వ్యక్తికి మళ్ళీ పాజిటివ్ వచ్చింది. జస్ట్ 1 డేనే ఉన్నాడు సార్, అతను చనిపోయారు. ఏంటి, ఎందుకు అలా జరుగుతుంది? ఇప్పుడు జనరల్గా 2 ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ అనేది ఎక్కువగా ఒక 70% వరకే దీనికి వాల్యూ ఉంది. బట్ క్లినికల్గా బెటర్గా ఉండి డిశ్చార్జ్ అయిన తర్వాత, ఇప్పుడు ఈరోజు చాలామందికి డిశ్చార్జ్ అప్పుడు టెస్ట్ కూడా చేయటంలే. ఎందుకంటే 10 days అయిన తర్వాత వాళ్ళకి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది కాదు, క్లినికల్గా సిమ్టమ్స్ అన్ని తగ్గిపోయి చాలా బెటర్గా ఉంటే ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నారు. పోయేటప్పుడు బాడీలో ఉంటుందండి సార్, 10 days తర్వాత అవుట్ ఆఫ్ క్వశ్చన్ అయితే. అందుకని మనం ఆ టెస్ట్ కూడా చేయటంలే. మళ్ళా వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ 24 hours చనిపోయారు అని అంటే అతనికి ఏదైనా హార్ట్ డిసీజ్ కానీ లేకపోతే ఈ డి డైమర్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉండి అవన్నీ టెస్ట్ చేసి పంపారో లేదో తెలియదు. మోస్ట్ ప్రాబ్లీ దీనివల్ల కాకపోవచ్చు, వేరే కోమార్బిడ్ కండిషన్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు. సార్, ఐ కాంటాక్ట్ వల్ల కూడా, అంటే డ్రాప్లెట్స్ ఐ పైన పడ్డప్పుడు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందా అంటున్నారు సార్. గ్లాసెస్ కళ్ళకు పెట్టుకోవాలా? ఉందండి. ఇంతకుముందు అది ఐ కాంటాక్ట్ వల్ల కూడా ఇది ట్రాన్స్మిట్ అవుద్దని కొన్ని పేపర్స్ చెప్పాయి. కాబట్టి అందుకనే వీళ్ళు ఇప్పుడు ఈ మాస్క్ పెట్టుకున్న తర్వాత కూడా కొంతమంది ఫేస్ షీల్డ్ పెట్టుకుంటున్నారు బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా కూడా. ఎస్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఇప్పుడు ప్రజల్లో చాలా భయాందోళన ఉన్నాయి, చాలా భయాలు ఉన్నాయి. ఈ తొలగించడంలో గవర్నమెంట్ ఏదైనా ఇంకా బాగా చేయగలరా? ప్రజల్లో ఉన్న భయాందోళనలు మీరంటే జూమ్ మీటింగ్ మాకు చెప్పారు మాకు, కానీ ఈ అందరికి తెలియకపోవచ్చు కదా సార్. వాట్ గవర్నమెంట్ కెన్ డూ బెటర్ టు రిమూవ్ ది ఫియర్ అమాంగ్ ద సొసైటీ? ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ అనేది ఏమి చేయలేదండి ఎవరు కూడా. ఇప్పుడు బేసిక్గా చాలా టీవీల్లో మనం చెప్తున్నాము, అది మనం పట్టించుకోము. మనం ఎవరు చెప్పినా కూడా మనం ఏం చేయలేము. ఏదో గవర్నమెంట్ని బ్లేమ్ చేయాలని చేయటమే తప్ప ఎన్ని గవర్నమెంట్ చేయగలదండి. ఇప్పుడు గవర్నమెంట్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సిగ్నల్ దగ్గర సిగ్నల్ వేసింది, మీరు వెళ్ళకండి అని అంటారు. వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అవుద్ది. ఇంకా గవర్నమెంట్ చేయలేదు అని అంటే ఉపయోగం. ఇది మన హెల్త్, మన పని మనం చూసుకోవాలి, మనం తెలుసుకోవాలి. ఈరోజు దగ్గర ఒక 2 నెలలు లాక్డౌన్ పెట్టారు. ఆ లాక్డౌన్ అన్ని చెప్పారు, ఎలాంటి పాటించాలనేది చేశారు. మాస్కులు పెట్టుకోవాలన్నారు. వాళ్ళందరినీ పట్టి పోలీసులు కొట్టి, నువ్వు మాస్కులు పెట్టుకోలేదు, నువ్వు ఇటు తిరుగుతున్నావు అని అంటే గవర్నమెంట్ అనే దానికి అది నేను పెద్ద ఏకీభవించను. మనం అందరం తెలుసుకోవాలి.
మనది మన ప్రాబ్లం. రేపు మన లైఫ్ పోయిన తర్వాత రేపు ఎవరిని బ్లేమ్ చేసి ఉపయోగం ఉంది? ఈరోజు సెల్ ఫోన్లు ఉన్నాయి, పక్కింటి వాళ్ళకి తెలుసు, ఊళ్ళో తెలుసు, అందరికీ తెలుసు. గవర్నమెంట్ ఈరోజు నువ్వు ఎన్ని చెప్పినా కూడా మనం పాటించినప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్? అయోధ్య రెడ్డి సార్ మీరు డౌట్ అడగండి, అన్మ్యూట్ చేసుకొని అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ఏంటంటే మాస్క్ల బదులు రెగ్యులర్ గా కర్చీఫ్స్ వాడుతున్నాం సార్. మరి ఆ కర్చీఫ్స్ ఎన్ని లేయర్స్ పెట్టుకుంటే బెటర్? ఒకవేళ ఫేస్ షీల్డ్ పెడితే కూడా ఎన్ని లేయర్స్ ఉండాలి? జనరల్గా 2 లేయర్స్ చాలండి. మన ఏదైనా కూడా బేసిక్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మాస్క్ పెట్టినా కూడా ఫేస్ ఈ హ్యాండ్ కర్చీఫ్లు పెట్టినా కూడా దాన్ని వాడే పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఇప్పుడు మాస్క్ నేను ఇలా పెట్టుకున్నాను అనుకోండి, తీసేసేటప్పుడు మళ్ళీ దాన్ని మనం ముట్టుకోకూడదు. టూల్లో నుంచి తీసి దాన్ని ఫోల్డ్ చేసి పక్కన పెట్టాలి, మళ్ళీ వేసుకునేటప్పుడు వేసుకోవాలి. ఈరోజు మనం మాస్క్ కానీ హ్యాండ్ కర్చీఫ్ కానీ మళ్ళీ పట్టుకున్నాం అనుకోండి, దాంట్లో ఉన్న ఏదన్నా ఉంటే మనకు వస్తుంది. ఈవెన్ హ్యాండ్ కర్చీఫ్ తీసి మనం ఇలా పట్టుకున్నాం అనుకోండి, పట్టుకున్నప్పుడు ఏంటవుతుంది, అదంతా మన చేతికి అవుతుంది. దాన్ని తీసినప్పుడు అది ఒక పద్ధతిలో ప్రాపర్గా పెట్టుకోవాలి. అది కాదన్నప్పుడు దాన్ని ఇంకోటి పెట్టి ఇంకో హ్యాండ్ కర్చీఫ్ అని పెట్టుకోవాలి. ఈ మాస్క్ వాడే విధానం కూడా చాలా జాగ్రత్తగా వాడాలి. ఏదైతే మనకి ఇటు ఉందో దాన్ని తీయంగానే మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేయాలి, మళ్ళీ దాన్ని పెట్టుకోవాలి. అలా కాకుండా చాలామంది తీసేటప్పుడు కింద నుంచి కిందకి లాగుతుంటారు, మాట్లాడేటప్పుడు మళ్ళీ పైకి లాగుతుంటారు. మాట్లాడాలి, భోజనం తినాలి, దాన్ని పూర్తిగా తీసేసి పక్కన పెట్టాలి. ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడికంతా చిన్నకి అవుద్ది, అది మళ్ళీ పైకి వెళ్తుంది. సో మాస్క్ వాడటం అనేది అది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ టాస్క్ అండి. సార్ ఇప్పుడు ఫేస్ షీల్డ్ వాడుతున్నాం కదా సార్, దాన్ని ఎట్లా శానిటైజ్ చేసుకోవాలి? మళ్ళీ ఫేస్ షీల్డ్ యూజ్ చేస్తున్నాం. ఫేస్ షీల్డ్ చేసినప్పుడు మనం మామూలు శానిటైజర్తో అయినా చేసుకోవచ్చు అండి, లేకపోతే సోప్ వాటర్తో అయినా కూడా క్లీన్ చేసుకోవచ్చు, ఏం కాదు. కొన్ని డిస్పోజబుల్స్ కూడా ఉన్నాయి ఈ ప్లాస్టిక్, అది ఏ రోజుకి ఆ రోజు కూడా దాన్ని డిస్పోజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు హోమ్ ఐసోలేషన్ అన్నారు కదా సార్, హోమ్ ఐసోలేషన్ లో మీరు ఇప్పుడు అంటే ఇంట్లోనే ఉండాలి, ఒక బెడ్రూమ్ వాళ్ళకి సపరేట్ ఇవ్వాలి అన్నారు సార్. అయితే రూరల్ లో స్పెషల్ గా ఈ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నప్పుడు పేషెంట్ ఏ రకంగా ఉండాలన్న దానికి డైలీ 1 టైమ్ 2 టైమ్స్ ఎవరైనా మెడికల్ వాళ్ళు వచ్చి చెకప్ చేస్తున్నారు అన్నారు కదా సార్. అట్లాంటిది లేక పేషెంట్స్ కి ఎవరి వీలైనప్పుడు వాళ్ళు చేసుకుంటున్నారు, అంటే ఎవరి అనుకూలంగా వాళ్ళు చేసుకునేసరికి ఈ హోమ్ ఐసోలేషన్ లేకపోవడం వల్ల కొంత స్ప్రెడ్ అయితే అనిపిస్తున్నది సార్. అంటే ఇప్పుడు ఈ హోమ్ ఐసోలేషన్ అనేది 2 థింగ్స్ అండి. నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇది కరోనా అన్నప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు కనుక ఈ హోమ్ ఐసోలేషన్ ప్యాకేజీలో ఎంటర్ అయితే అది 7,000 8,000 ఉంటుంది. వాళ్ళు డైలీ ఒకసారి మీకు ఫోన్ చేస్తారు. ఏమాత్రం కొంచెం చేంజెస్ ఉంటే వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ అవటం లేదనేది సార్ మ్యూట్ అయింది సార్. మామిడాల శ్రీనివాస్ సార్, మీరు కూడా అన్మ్యూట్ చేసుకోండి, మీరు కూడా మైక్ మ్యూట్ అయిపోయింది. అందరినీ మ్యూట్ చేసింది సార్ మామిడాల శ్రీనివాస్ సార్. లే అందరు నువ్వు మాట్లాడుతున్నావు కదా. ఓకే భాస్కర్, డాక్టర్ సార్ కూడా మ్యూట్ అయిపోయింది. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్. డాక్టర్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. డాక్టర్ సార్ చేశాను. ఓకే సార్. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఇప్పటికైతే క్లోజ్ అయినాయి సార్. ఇంకా చాలా వస్తూ ఉంటాయి. దాదాపు ఆల్మోస్ట్ అన్ని పాఠశాలలు మనం కవర్ చేసాము. సో ఇప్పుడు ఒక చిన్న విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో చెప్పండి. హలో సార్, క్లోజ్ సర్క్యులేషన్ లో ఈవెన్ ఫిజికల్ డిస్టెన్సింగ్ ఉన్నా కూడా వచ్చే ఛాన్సెస్ ఏమి ఉన్నాయన్నారు? క్లోజ్డ్ రూమ్స్ సర్క్యులేటింగ్ క్లోజ్డ్ ఇప్పుడు ఏసీలు వేసుకొని క్లోజ్డ్ రూమ్ లో ఉన్నప్పుడు సార్, ఈవెన్ ఫిజికల్ డిస్టెన్స్ లో ఉన్నా కూడా అది అంటే ఛాన్సెస్ ఉందా ఎయిర్ బోన్? అంటే ఇప్పుడు బేసిక్ గా మనం ఒక రూమ్ లో ఉండి ఒక అతనికి పాజిటివ్ ఉండి రెండో అతనికి నెగిటివ్ ఉంటే
డెఫినెట్గా మనం బేసిక్గా ఈ ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది ఏదో ఒక టైంలో వీళ్ళు క్రాస్ అవుతూ ఉంటారు, దాన్ని వైలేట్ చేస్తుంటారు ఆ ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది. అలాంటప్పుడు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అందుకని నేను ఇప్పుడు రీసెంట్గా హాస్పిటల్ అడ్మిషన్స్ చూస్తూ ఉంటే ఒక ఫ్యామిలీ వచ్చి అడ్మిట్ అవుతుంది. కాబట్టి ఫ్యామిలీలో మనం ఉన్నా కూడా డెఫినెట్గా ఫేస్ మాస్క్లు ఇంట్లో పెట్టుకోవాల్సిందే, ఎక్సెప్ట్ నిద్రపోయేటప్పుడు. Sir, thank you very much, sir, for sparing so much of time. Almost, sir, చెప్పండి. సార్ ఒకటి లాస్ట్ క్వశ్చన్ వైటమిన్ డి గురించి. సార్ నమస్తే సార్. ఒక్కసారి వైటమిన్ డిని వాడాలండి. ఈరోజు మన దగ్గర పార్టిసిపెంట్స్ 51 మంది ఉన్నట్టున్నారు. 51 మందికి గనక వైటమిన్ డి చేస్తే ఒకరికో ఇద్దరికో నార్మల్గా ఉంటుంది, మిగతా అందరికీ తక్కువ ఉంటుంది. వైటమిన్ డి వల్ల 30 జబ్బులు వస్తాయండి మనకు వైటమిన్ డి తక్కువ ఉంటే. దానికి పెద్ద కారణం కూడా లేదు, పెద్ద ఏదైనా చేయాల్సిన అవసరం లేదు, సన్కి ఎక్స్పోజర్ అవ్వాలి. సో వైటమిన్ డి అనేది మేజర్ రోల్ ఉంది ఇమ్యూనిటీలో, ఎస్పెషలీ కోవిడ్లో కూడా. అందుకని వైటమిన్ డి, జింక్, వైటమిన్ సి, వైటమిన్ ఈ ఈ కంపల్సరీగా ఒక 1 మంత్ వరకు వాడాలి. వైటమిన్ డి అనేది చెక్ చేసుకొని వీక్లీ వన్స్ ఒక 60,000 యూనిట్స్ 52 వీక్స్ వాడితే అప్పటికి మనకి నార్మల్గా వస్తుంది. ఆ తర్వాత వైటమిన్ డి ఎస్పెషలీ బిట్వీన్ 11 and 4 సన్నకి ఒక 15 to 20 మినిట్స్ అన్న మనం ఎక్స్పోజ్ అవ్వాలి. అన్ఫార్చునేట్గా మనం ఇంట్లో బయలుదేరితే ఏసీ కార్ ఎక్కుతాం, ఏసీ కార్లో దిగిన తర్వాత లిఫ్ట్ ఎక్కిన తర్వాత ఏసీ ఆఫీస్ రూము, దానివల్ల ఈ సన్ ఎక్స్పోజర్ లేని దానివల్ల వైటమిన్ డి తగ్గిపోతుంది. సో వైటమిన్ డి ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ఆల్ ది డిసీజెస్ ఇన్ ది బాడీ ఆల్సో, నాట్ ఓన్లీ వైటమిన్. మినిమం ఎన్ని అవర్స్ అండి, ఎన్ని అవర్స్ ఉండాలి మనము సన్లో? మనం డైలీ ఒక 15 to 20 మినిట్స్ ఉంటే చాలండి. దట్ ఈస్ బిట్వీన్ 11 and 4 PM. ఆ టైంలోనే సన్ ఎక్స్పోజర్లో వైటమిన్ డి జనరేట్ అవుతుంది. జనరల్ గా మార్నింగ్ ఎర్లీ అవర్స్, మార్నింగ్ ఎండలో బాగా ఉంటుంది. బిఫోర్ 11 o'clock ఉండదండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ స్పేరింగ్ సో మచ్ ఆఫ్ టైమ్. ఆల్మోస్ట్ వి రీచ్డ్ 68 పార్టిసిపెంట్స్ వరకు మనం వెళ్ళాం సార్. సో సంబడి సార్ చెప్పండి. హలో సార్, మనం ఇంట్లో పని మనిషిని అలో చేయవచ్చా లేదా సార్? ఓకే. ఇప్పుడు ఇంట్లో పని మనిషి అయినా, డ్రైవర్ అయినా, మనమైనా బయట వెళ్ళి వాళ్ళు ఉండే కాంటాక్ట్ని, అందుకని పని మనుషులకు కూడా మనం మాస్క్ వేసుకొని వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు చేసే పనులు కానీ ఇవన్నీ కంపల్సరీగా చేయాల్సిందే. ఈరోజు పని మనుషులు అనేవాళ్ళు మనకన్నా చాలా వరకు జాగ్రత్తగా వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ వల్ల మనకి వచ్చేది చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ మూవ్ అవటం లేదు. బట్ డెఫినెట్గా ఇస్ సోర్స్ ఆఫ్ కంటామినేషన్, డౌటే లేదు. సార్ ఇంకొక క్వశ్చన్, ఆఫ్టర్ 14 days సిటీ స్కాన్ లో కోరాడ్ S5 టైపికల్ ఫర్ కోవిడ్ అని వస్తుందట, అంటే ఏంటి సార్ అని? అంటే బేసిక్గా ఏంటంటే అండి, మనకి ఈరోజు క్లినికల్గా కనుక ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే రేడియలాజికల్గా రావాలంటే ఒక 10 to 15 days పట్టుద్దండి. మనం క్లినికల్గా బాగా ఇంప్రూవ్ అయ్యి సాచురేషన్ బాగుండి మనకి ఇంకేం ప్రాబ్లమ్స్ లేదు, ఫీవర్ లేదు అని అనుకున్నప్పుడు ఆ టైంలో మనం డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కనుక ప్రతి ఒక్కరూ ఇనిషియల్గా అడ్మిట్ అయ్యేటప్పుడు ఈ కొరాడ్ 5 కొరాడ్ 4 ఉంటుంది. వాళ్ళు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా అది 3 4 ఉంటుంది. అది 0 నార్మల్గా రావటానికి మినిమం డిశ్చార్జ్ అయిన తర్వాత ఒక 2-3 weeks పట్టుద్ది. అందుకే నేను ఇందాక చెప్పాను, పోస్ట్ డిశ్చార్జ్ ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్గా ఉన్న ఆ 2-3 weeks మనం చేసే ఫిజియోథెరపీని పట్టి మన లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. చాలామంది అలా నెగ్లెక్ట్ చేసి 10-15 రోజులు వెంటిలేటర్ మీద ఉండి బాగా రికవరీ అయ్యి వెళ్ళిన తర్వాత పల్మనరీ ఫైబ్రోసిస్తో వస్తున్నారు. వాళ్ళందరికీ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం పడుతూ ఉంది, లేదంటే టోటల్గా ఆక్సిజన్ డిపెండెంట్ అయి ఉన్నారు. ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవాలంటే హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి మంచిగా ఫిజియోథెరపీ చేయాలి. ఇందాక నేను చెప్పినట్టు బ్రీతింగ్ ఎక్సర్సైజు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక 2-3 నెలలు కంటిన్యూస్గా డైలీ 1 hour 2 hours బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ చాలా బాగుంటుంది. సార్ కెన్ యూ రిపీట్ దట్ ఎక్సర్సైజ్? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. 1 year బాబుకు వస్తుందా?
కరోనా 1 year లోపట, బిలో 1 year లోపల. అంటే ఇక్కడ గ్యారంటీ ఏం లేదండి, ప్రతి ఏజ్లో కూడా వస్తుంది. బట్ వాళ్ళకు వచ్చినా కూడా రికవరీ చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఈ పిల్లల్లో చాలా ఇమ్యూనిటీ బాగుంటుంది, బాడీ ఇంకా డ్యామేజ్ అయి ఉండదు. కాబట్టి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒకసారి రిపీట్ చేయమన్నారు, మీరు ఒకసారి చూడండి. గాలి తీసుకునేటప్పుడు చాలా ఫాస్ట్గా తీసుకోవాలి. మనం ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు హోల్డ్ చేయొచ్చు. దాన్ని బ్రెత్ హోల్డింగ్ కెపాసిటీ అంటాం. మనం మామూలుగా ఆయాసం వచ్చినప్పుడు ఆ బ్రెత్ హోల్డింగ్ ఉండదు మనకి. ఎక్కువసేపు బ్రెత్ కనుక హోల్డ్ చేస్తే మనం అంత మంచిగా ఉన్నట్టు లెక్క. తర్వాత రిలీజ్ చేసేటప్పుడు కూడా స్లోగా రిలీజ్ చేస్తూ ఉన్నప్పుడు ఆక్సిజనేషన్ బెటర్గా అవుతుంది. అలా డైలీ మినిట్కి ఒక్కసారైనా చేస్తే 1 hourకి 60 times చేయొచ్చు మనం. తర్వాత ఈ మామూలుగా మీరు అందరూ చూసే ఉంటారు ప్రాణాయామం. ఇలా ఒక నాస్ట్రిల్ని క్లోజ్ చేసి గట్టిగా గాలి తీసుకొని ఇంకో నాస్ట్రిల్తో వాడటం, లంగ్ కెపాసిటీని పెంచుకోవటం, వీలైనంత వరకు బోళ్ళ పండుకోవటం. రోజు ఎన్నిసార్లు చేయాలి సార్ ప్రాణాయామం మీరు చెప్పిన బ్రీతింగ్ ఎక్సర్సైజ్? ఈ డైలీ మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour చేస్తే సరిపోతుంది. తర్వాత మనకు అంతా ఒక 2-3 months అయిన తర్వాత 1 hour చేయనకల్లా 10 minutes చేసినా చాలు. Now I request President Shishtireddy garu to respond. Unmute చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. డాక్టర్ భాస్కరరావు గారు, మీకు చాలా ధన్యవాదాలండి. ఈరోజు కరోనా సంబంధించినటువంటి విషయాలపైన అందరికీ అవగాహన కల్పించారు. ఏ విధంగా ఉండాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత కొన్ని అనుమానాలు, అపోహల్ని కూడా ఈ ప్రశ్న జవాబుల ద్వారా చాలా ఓపికగా అందరికీ సమాధానాలు చెప్పినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ ని అరేంజ్ చేయడానికి సహకరించినటువంటి హైదరాబాద్ గ్రీన్ ల్యాండ్స్ క్లబ్ ప్రెసిడెంట్ కి, తర్వాత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి క్లబ్ మెంబర్స్ కి, తర్వాత ఇతర గెస్ట్లకి, తర్వాత మిత్రులకి, సో పర్ఫెక్ట్ గా కోఆర్డినేట్ చేసినటువంటి మన పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మామిడాల శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ఈ మోర్ దెన్ 1.5 hour పైగా మనం ఈ టైం కేటాయించాం. 5 minutes టైం ఉంది. 5 minutes లో సరే అయిపోయిందండి. రామూర్తి. ఓకే సార్, ఇప్పుడు మనకు మిత్రులందరికీ గమనించాల్సింది ఏంటంటే, సేవా భారతి ఫౌండేషన్ ద్వారా మరి పెద్దలు లైన్ విద్యాభూషణ్ గారు మరి వారి క్లబ్ సభ్యులు కలిసి దాదాపుగా ఒక 3 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. వారి ద్వారా చేసేది అంటే సేవా భారతి ట్రస్ట్ వాళ్ళు ఒక 50 మంది టెలి మెడిసిన్ పైన సజెస్ట్ చేయడానికి డాక్టర్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఎవరికైనా ఏ రకమైన ఇబ్బంది ఉంటే వాళ్ళ టోల్ ఫ్రీ నంబర్ మనకి ఇస్తారు. ఆ నంబర్కి మనం కనుక ఫోన్ చేసినప్పుడు తప్పకుండా డాక్టర్ కనెక్ట్ చేసి మీ సిమ్టమ్స్ కనుక్కొని వాటికి కావాల్సినటువంటి దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. అలాగే వీరు ఇచ్చినటువంటి డొనేషన్స్ ద్వారా లేక మనం కూడా డొనేట్ చేయొచ్చు. మరి కోవిడ్ హోమ్ క్వారంటైన్ లో ఉన్నటువంటి వాళ్ళకు ఆక్సిమీటరు, తర్వాత వాళ్ళ మిగతా సామాగ్రి అంతా ఒక కిట్ రూపంలో ఇస్తున్నారు. అది దాదాపుగా ఒక 26 నుంచి 200 వర్త్ ఉన్నటువంటి కిట్ ను ఫ్రీగా ఇస్తున్నారు. ఎవరైతే క్వారంటైన్ లో ఉన్నారో, పాజిటివ్ గా రికగ్నైజ్ కాబడి క్వారంటైన్ లో ఉన్నారో వాళ్ళకి ఇవ్వబడుతుంది. సో ఆ గొప్ప సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి సేవా భారతి ఫౌండేషన్ నుంచి రామ్మూర్తి ప్రభాల గారిని 2 నిమిషాలు ఆ ప్రోగ్రామ్ గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హైదరాబాద్ లో జైన్ ఫౌండేషన్ వారు కూడాను కేవలం 25,000 రూపీస్కి మరి ఒక క్వారంటైన్ లో 1 వారం రోజుల క్వారంటైన్ సేవా కార్యక్రమం కూడా చేస్తున్నారు. అలాగే మరి పెద్దలు గులాబ్ రామ్ గారు మేడం వారి శిష్యులు ఎంతో మంది డాక్టర్స్ ఉన్నారు. మరి వాళ్ళ ఒక టీం వర్క్ నెట్వర్క్ ద్వారా కూడా వర్క్ చేస్తున్నారు. విద్యాభూషణ్ కూడా చాలా సందర్భాలలో చేస్తున్నారు. ఇది ఇంత మల్టిపుల్ లెవెల్లో కూడాను అందరికీ సహకారం అందించాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం. సో ముందుగా రామ్మూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రామ్మూర్తి గారు, ప్లీజ్ అన్మ్యూట్ అండ్ స్పీక్ సార్. రామ్మూర్తి గారు. విద్యాభూషణ్ సార్, మరి వీరి పేరైతే ఇలా కనబడట్లేదు. మరి వారి వేరే ఫోన్ నంబర్ తో జాయిన్ అయి ఉంటారు. ఒక్కసారి వారికి ఫోన్ చేసి చెప్పండి సార్. రామ్మూర్తి గారు, సో ఆ డీటెయిల్స్ మీరు చెప్పండి సార్. విద్యాభూషణ్ సార్ మీరు చెప్పండి.
I'll speak on their behalf meanwhile, and if Ram Murthy Garu, if he joins, we'll have him. Seva Bharati is a associate of RSS. They are doing this COVID service round the clock. They have a one common number through which they are 50 plus doctors are giving free consultations to the patient for home care. They are also giving a home care COVID kit where you have a pulse oximeter, you have digital thermometer, and then you have sanitizers, you have vaporization capsules, and then multivitamin tablets, and then kashayam powder, all those things. And then there more than 500 volunteers round the clock. They are going to the door to door and helping people. They have already served more than 893 patients so far. And my wife and her friends, her students, etc., all of them are working round the clock and giving free service during their slots. A common number is there from the call center. The call is diverted to the doctor who is available in that slot, and then the doctor advises them and follows up. So this facility we are ready to extend till the COVID is completely eradicated. So this is from the Seva Bharati people, I can assure you, and then we will be giving their numbers, etc. also. Whoever wants, they can contact me or Srinivas Garu. We will also send on WhatsApp. May I ask Dr. Gulab Ran Madam to speak a few words? Your blessings, Madam. Unmute, Madam. Unmute, Madam. Please unmute, Madam. Yeah, Madam. Hello? Yes, Madam. You can speak. At the outset, I would like to thank Dr. Bhaskar Rao Garu. Though he is so busy, he spoke so nicely. Being from the medical faculty, today I am also benefited. Many of my doubts are clarified. Yes, sir. So we are thankful to Bhaskar Rao Garu once again. As such, he is helping a lot for our club and all that. He happens to be our club member also. And so many things today, if we are able to do, it is only because of Dr. Bhaskar Rao Garu. And as he said, I also became corona positive. Within 3 days, I have recovered. And I was admitted in his hospital, KIMS Hospital. So that's what, that is what he said, that is we should not be always positive, should not feel depressed or that something has happened to us. So that is a very nice and a lot of information he gave. Sir, I have got one question, Bhaskar Rao Garu. Yes. Cortisone istunnam kada sir, adi can we stop abruptly? Usually we cut down the dose kada. Sir, we can't stop abruptly. Basically, what we do, if any person who is receiving 40 milligrams IV BD, then we'll bring down to OD. Then we'll put them on dexamethasone 4 milligrams, 6 milligrams, 4, 2, and then stop it. Unless somebody is taking orally, that can be already, it is a low dose. If it is IV dose, then they should be able to bring it down. If it is 6 milligrams, 4 and 2 days, they can be able to stop it. 8 milligrams can we stop abruptly, sir? How many? 8 milligrams. 8 milligrams, depending upon, I think we can do. It's not a big one, but they can bring down. It is always better to bring down 4 and 2. And another thing, sir, I have one more question. Vitamin D. Yeah. Weekly, when we are giving 60,000 units. Yes. But daily dose, sometimes some doctors are giving 1,000 international units. Some of them are giving 2,000 international units. So, see, basically, these are all when the vitamin D levels are very low. Then they can this 1,000 may be IM or intramuscular. Oral.
Yeah, it all depends upon the, basically it is 60,000 units weekly is prescribed. 1,000 also there are people, yes, you are right, they are giving. Some physicians are advising Yeah. 1,000 international units daily we can take. Yes. So thank you very much, sir. I also thank Spurti Mamidala Srinivas Garu and President Garu. Thank you very much for organizing this. Really, it was a very, very useful meeting. Thank you, everybody. Okay, madam. Thank you. So I request all of you to give your feedback to the number 9849352486, which is in the chat box. Please leave your feedback because this is very, very important so that we can extend this benefit to many people throughout entire Telangana. We may conduct this program. How you all felt and all that, you please give your feedback to this number 9849352486, which I have given in the chart. Sir, message పంపిమంటారు sir? Message పంపండి sir. Okay. Thank you sir. So with these things, ఈ రోజు మరి సాయంత్రం పూట చాలా చక్కగా మరి పెద్దలు డాక్టర్ భాస్కరరావు గారు మరి చాలా చక్కగా అందరికి అర్థమయ్యే రకంగా వివరించి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసినందుకు మరి ఈ రోజు చక్కగా మేము సార్ హ్యాపీగా నిద్రపోయేటువంటి అవకాశం ఉంది. మరి కొన్నిటిపైన మనకు భయాందోళనలు అన్ని పోయాయి. సో తప్పకుండా మేము ఇంకా కాన్ఫిడెంట్ గా మేము ఉండగలిగితే ఇంకా 10 మంది మా ఫ్యామిలీస్ లో కూడా కాన్ఫిడెన్స్ గా ఉంచే ప్రయత్నం మేము చేస్తాం. వి అష్యూర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లెట్ మీ ఎండ్ ద మీటింగ్. థ్యాంక్ యూ సార్. భాస్కరరావు గారు సార్ అయితే గతంలో ఫస్ట్ అప్పుడు మీరు మహావీర్ లో ఉన్నప్పుడు సిద్దిపేటకు వచ్చి కార్డియో క్యాంప్ చేశాడు సార్. అవును. మాకు చాలా సిద్దిపేట జనాలకైతే చాలా కోఆపరేట్ చేశారు సార్. ఆ విషయంలోను ఈ కార్యక్రమం ఇచ్చిన ఈ విషయంలోను మీకు ధన్యవాదాలు సార్. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సత్యనారాయణ సార్, సునంద అన్నయ్య. Yes, sir. Thank you. Thank you very much. Thanks for all of you for patient listening. Thank you very much. Okay.